ప్రైజ్ ద లార్డ్. కీర్తన 43 అధ్యాయము. దేవా, నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షంన వాచ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము. నా ప్రాణమా, నీవేలా కృంగినావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని అందే నిరీక్షించుము. ఆయన నా రక్షణ కర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. అంటే ఆయనకు శ్రమ కాలంలోనే దేవుని స్తుతిస్తుండు. దౌర్జన్యం చేసే వారి చేతుల నుండి విడిపించమను. అనేక పర్యములు మన కష్టములు వచ్చినప్పుడు, నష్టములు వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, మన బలహీనతలో ఉన్నప్పుడు, మనం ఎవరిని మనకెవరు ఆశ్రయం చూపినప్పుడు కూడా మనం దేవుని అడుగుతాం, దేవా ఇటు నుంచి మనల్ని తప్పించుము, నన్ను రక్షించుము. కానీ అప్పుడు సడన్గా మనకు ఆ యొక్క దినము, ఆ క్షణము అది జరగనప్పుడు మనం కృంగిపోతాం. ఆ పని ఎందుకు జరగలేదు, అది ఎందుకు కాలేదు అని సతమతం అవుతాం. కానీ ఇక్కడ దావీదు కూడా అలాంటి పరిస్థితులను, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. మన బాధ తీరలేకపోతే మన ఆలోచనల తీరు దావీదు కూడా అలాగే చెప్తున్నాడు. నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి అని అంటున్నాడు. కానీ అంత బాధలో ఉన్నాడు. కానీ మన కష్టం తీరకపోతే దేవుని మనం అడుగుతూ ఉంటాం. అట్లా నేను శత్రు బాధ చేత దుఃఖాకాంతుడినై సంచరిలేలా. ఆయన దుఃఖాకాంతుడై అడవిలో గురువుల్లో ఆయన సంచరిస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఆయన ఉంటూ వస్తున్నాడు. కానీ దేవుడు తనకు న్యాయం తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. నా జీవితంలో కూడా అలాంటి బాధలు, దుఃఖంలో ఉన్నప్పుడైతే దేవుని మనము నిరీక్షించాలి. మీరు కూడా నిరీక్షిస్తున్నారా? నేను కూడా నిరీక్షిస్తున్నానా? పరీక్షించుకోవాలి. దేవుడు తప్పక మనకు న్యాయం తీరుస్తాడు. విజయశాలి మన దేవుడు అయినాడు కనుక విజయం మన పక్షం ఉంది. కనుక మనం కూడా దేవుని నమ్మకంతో కొనసాగుతూ రావాలి, నమ్మకంతో జీవిస్తూ రావాలి, నమ్మకంతో ఆయన యందు విశ్వసిస్తూ రావాలి. అందుకని మనం దేవుణ్ణి విడవక మన ఎడల ఆయన కృప చూపిస్తాడు. కనుక మనం కూడా విడవక ఆయనను వెంబడించేవారుగా ఉన్నాం. ఈ కొద్ది మాటలు దీవించిన గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.